ఇంకా భారత్, ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ టూరిస్టులు బలయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐలు 27 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు శివానందరెడ్డి, సుహాసిని రెడ్డిలతో పాటు మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. వారిలో రేగూరి వినయ్ కుమార్ రెడ్డి, ధన్పాల్ రెడ్డి ఉన్నారు. ఎన్టీవీ చేతిలో నేపాల్లో మిస్ అయిన 644 మంది జాబితా ఉంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ని అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. దినకర్, మీ చేతిలో ఒక రిపోర్ట్ ఉంది, అందులో మిస్ అయిన వాళ్ళు 644 మందిగా తేలుతోంది. అసలు ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా, అలాగే ఎంతమంది ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు? దాదాపు 3 రోజుల కిందట జరిగినటువంటి దాంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఊహించని ఉత్పాతం నేపాల్ను కకావికలం చేసింది. దాదాపు 644 మంది మిస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ చేతిలో నేపాల్లో మిస్ అయిన వాళ్ళ జాబితాను చూస్తే గనక అత్యధికంగా భారత్, ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ టూరిస్టులు బలయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐలు 27 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు శివానందరెడ్డి, సుహాసిని రెడ్డిలతో పాటు మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. వారిలో రేగూరి వినయ్ కుమార్ రెడ్డి, ధన్పాల్ రెడ్డి ఉన్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎన్టీవీ చేతిలో నేపాల్ వరదల్లో గల్లంతైన వారి జాబితా ఉంది. దాదాపు 644 మంది గల్లంతైనట్టుగా ప్రస్తుతానికి మనకి ఈ జాబితాలో క్లియర్గా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ని అడిగి తెలుసుకుందాం. దినకర్, మీ చేతిలో రిపోర్ట్ ఉంది. దాదాపు 644 మంది మిస్ అయినట్టుగా తేలుతోంది. అసలు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఎన్ఆర్ఐ నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళే అధికంగా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు ఎన్ఆర్ఐ కోటాలో కైలాస యాత్రతో పాటు ట్రెక్కింగ్ కూడా వెళ్ళడానికి వీళ్ళకి అవకాశం ఉంది. అట్లూరి శశికుమార్, ఆత్మకూరు ప్రవీణ్ గౌడ్, వెన్నెలగంటి బాలసుబ్రహ్మణ్యం, వెజ్జెల్ల శ్రీదేవి, శ్రీరామ్ జరణితో పాటు ధనపాల్ రెడ్డి లాంటి, వినయ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మిస్ అయినట్టుగా మనకు అధికారికంగా ప్రకటించినటువంటి జాబితాలో తెలుస్తుంది. ఎందుకంటే ట్రెక్కర్స్ అసోసియేషన్ ద్వారా వెళ్ళడం అన్నది ఇది సీజన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కైలాస సరోవర్ యాత్రకి అధికంగా వెళ్తారు. అక్టోబర్ 23 వరకు మాత్రమే చివరి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆగస్టులో 3 బ్యాచ్లు, సెప్టెంబర్ లో 3 బ్యాచ్లు, అక్టోబర్ లో 3 బ్యాచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు గల్లంతయ్యారని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించినటువంటి జాబితాగా మనం పేర్కోవాల్సి వస్తుంది. భారత్ నుంచి 178 మంది ఉంటే, అమెరికా నుండి 65 మంది వచ్చారు, ఉక్రెయిన్ నుంచి 53 మంది, యూకే నుంచి 33, మలేషియా నుంచి 51 మంది, ఆస్ట్రేలియా నుంచి 35 మంది వచ్చారు. అదే వీళ్ళంతా వెళ్ళినటువంటి వాళ్ళందరిలో కూడా ఎక్కువగా భారతదేశం నుంచి 170 మంది వెళ్ళారంటే ఇందులో అత్యధికంగా తెలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఉన్నారు. తమిళనాడులో ఇప్పటికే 37 మంది కనపడలేదని చెప్పి కూడా అక్కడ ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. వారి ఆచూకీ గల్లంతైందని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జాబితా సేకరిస్తే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఎన్ఆర్ఐ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో కలిపినటువంటి వాళ్ళు కూడా 27 మంది వరకు ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అధికంగా ఉన్నారు. మన హైదరాబాద్ నుంచి కూడా నిన్న ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పింది, శివానంద రెడ్డి కావచ్చు, తర్వాత ధనపాల్ రెడ్డి కావచ్చు, వారితో పాటు సుహాసిని రెడ్డి కావచ్చు, అట్లూరి విజయ్ కుమార్, అర్చన, శ్రీదేవి, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే కైలాస సరోవర్ యాత్రకు వెళ్లారో వారి ఆచూకీ అంతా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. వారి ఎక్కడున్నారు, ఎందుకంటే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడం, వారితో పాటు వెళ్ళినటువంటి వారు కూడా మిస్ అవడంతో ఈ రకమైనటువంటి ఒక గందరగోళం నెలకొంది. గల్లంతైన వారి జాబితాని కేంద్ర ప్రభుత్వం కాసేపటి కిందట రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రెక్కర్స్ అసోసియేషన్ ద్వారా తీసుకున్నారు, మేజర్ టూర్ ఆపరేటర్స్ ద్వారా తీసుకున్నారు, ఆ తర్వాత నేపాల్ లో బుక్ చేసుకున్నటువంటి హోటల్స్ వారి ద్వారా కూడా ఈ సమాచారం సేకరించి మొత్తం 644 మంది మిస్ అయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందులో ఎక్కువగా భారతీయులు 178 మంది, 127 మంది నేపాలీలు, మిగిలిన దేశాలకు సంబంధించి అత్యధికంగా ఎక్కువ అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఆయన శివానంద రెడ్డి ఎన్ఆర్ఐ కోటా కింద వెళ్ళినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఆచూకీ గల్లంతైందని చెప్పి ఇచ్చినటువంటి జాబితాలో ఉంది. అలాగే మణికొండ ప్రాంతానికి చెందినటువంటి ధనపాల్ రెడ్డి కూడా మిస్ అయ్యారు. వారితో పాటు అట్లూరి విజయ్ కుమార్, వీరందరూ కూడా మామూలుగా ఇండియన్ పాస్పోర్ట్ కన్నా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ ద్వారానే వీరికి కైలాస సరోవర్ యాత్రకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటి ద్వారా అక్కడికి వెళ్లి వారు గల్లంతైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆల్ రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.